చేసినా, వాళ్ళని స్పాట్‌లో ఎన్‌కౌంటర్ చేయించడం, లేకుంటే నెక్స్ట్ డే అయినా అవునండి. క్లోజ్ చేపిస్తున్నాడు. అవునండి. అటువంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదంటారు? అది ఎలాగంటేనండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ గారికి అక్కడ ప్రజలందరూ ఫ్యాన్స్ అయిపోయారు. ఎలాగంటే ఆయన తీసుకున్న డేర్, రెబెల్ ఆహ్, అంటే అభిప్రాయాలు అంటే ఆయన ఇదెలా ఉందంటే ఆయన స్పీడు, ఆయన దూకుడు ప్రజలకు నచ్చుతుంది. ఓకే. దానివల్ల ఏంటంటే ఎవరన్నా తప్పు చేయడానికి ప్రయత్నించే వాళ్ళకి పడతంది మొత్తం. ఉచ్చబడుతుందనమాట సింపుల్‌గా చెప్పాలండి. మనం డైరెక్ట్‌గా చెప్తే. ఓకే. అటువంటి వాళ్ళకి అయ్య బాబోయ్! ఇంక మనం తప్పు చేశామని తెలిస్తే కాల్చి పడేస్తారా అని భయపడుతున్నారు. ఇక్కడేంటంటేనండి మనకి దానికి ప్రజలు కూడా సమాయత్తం అయిపోయారు. ఎలాగా ఇది ఇలాగ ఎవడన్నా దొరికితే ఆయన చంపేస్తాడు. ఇంక ఊరుకోడు, వదలడు అనేసి ప్రజలు కూడా మైండ్ సెట్ మార్చేసుకొని యోగి ఆదిత్యనాథ్ గారికి సరెండర్ అయిపోయారు. ఓకే. ఇక్కడేంటంటే మనకి 2 వర్గాల కిందున్నాం. హుహు. ఇప్పుడు మంచి చేసే వర్గం ఉంది. చెడు చేసే వర్గం ఉంది. చెడు చేసే వర్గం వాళ్ళేంటంటే లేపుతారనమాట. అగ్గిపుల్లకేస్తా ఉంటారు. ఆళ్ళకదే పని. అప్పుడు సపోజు కాసేపు సాయికృష్ణ లాంటి వాడే ఇటువంటోడనుకోండి. ఆడెన్నో కేసుల్లో ఉన్నాడనుకోండి. ఆడు దళితుడైతే ఒక అమాయక దళితుడిని మట్టుబెట్టిన కూటమి ప్రభుత్వం అంటారు. ఆడు దళితుడిగా చెప్తాడు. కులం కార్డ్ తీసుకొత్తారు. ఈ ఎదవలు ఎంతసేపు ఏంటంటే ఆడు ఇలాగ ఇన్ని కేసుల్లో నిందితుడురా! అందువల్ల ఆడిని చంపేసాం అన్నదానికి ఆడు దళితుడు కాబట్టే చంపేసాడని ఈళ్ళంటారు. అలా కాకుండా మంచి పని చేశారు. ఇటువంటి చెడ్డ ఎదవలు బతకూడదన్న విధంగా ఈళ్ళు కూడా చేశారనుకోండి. అప్పుడు రాష్ట్రం చాలా మంచిగా ముందుకెళ్తది. ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా తీసుకెళ్ళాలి అని ఆయన కృతనిశ్చయంతో ఆయన ముందుకెళ్తున్నాడు. కానీ జగన్ ఏం చేస్తాడు, అమరావతి అనే రాజధానే ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ పని జరగకూడదు అని మావిగన్ అంటాడు. హ్మ్. ఎందుకంటే ఆయన వర్గం మావిగన్‌ని సపోర్ట్ చేసేవాళ్ళు ఒక 10% ఉన్నారు. కానీ దేశ విదేశాల్లో పేరు పొందే నగరం అవుతదిరా అమరావతి. ఆ విధంగా నేను తీర్చిదిద్దానంటే, ఇంకా జగన్ వర్గం కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తానే ఉన్నారు. కారణం ఏంటంటే, జగన్ గారు ఆడే డ్రామా. దానికేంటంటే విచ్ఛిన్నం చేయాలండి ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని ఫ్యాక్టరీలు, ఎన్ని వ్యవస్థలు కనుమరుగైపోయినాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. ఓకే. అంటే ఆహ్, ఏ పని కూడా అంటే మంత్రులున్నారు. ఇప్పుడు ఆళ్ళనేమన్నా అనేటప్పటికి ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ పోలవరం ప్రాజెక్ట్ ఏం ముందుకెళ్ళట్లేదనుకోండి. మనకి ఏ వ్యవస్థలోనైనా సరే ఆ మంత్రొచ్చే దానికి సమాధానం చెప్తారు. అంటే ఇరిగేషన్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి మనకు ముందుకొచ్చి చెప్తారు. కానీ వైసీపీలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకొచ్చి మాట్లాడేస్తారు. సంబంధం లేనోడికి ఈడికేం తెలుసో అర్థం గాదు. ఈడు కూడా మనల్ని ఇలాగంటాడా, మా నాయకుడిని అలాగంటాడా అని అంటాడు గానీ, ఈడేం జేస్తున్నాడో, ఈడు ప్రజలకేం జేశాడో చెప్పుకునే కొంచెం గూడా ఈడి దగ్గర లేదు. అటువంటి సన్నాసులందరూ వైసీపీ పాలనలో ఉన్నారండి. దానివల్లే వాళ్ళు కనుమరుగైపోయారు. కనుమరుగైపోతారు. ఇప్పుడు కూడా మొన్న మనకి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇది ఎలాగంటే 'నిరంజన్' గారినని మన చిన్న కుర్రాడు 'నిరంజన్' ఆ! కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే పవన్ కళ్యాణ్ గారెళ్లి ఎంత నమ్మకంగా అంటే ఒక చెప్తేనండి మీకు ఆయన సొంత మావయ్య. ఏదో 'నిరంజన్' ఆ కుర్రాడు సొంత మావయ్య ఎళ్లి దగ్గరికి తీసుకొని వాదారిస్తే ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాడు. అవును. ఎవరో పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడిన విధానం కాదది. సొంత బంధువు. అవును. అవునా కదా! మీరు చూసుంటారు. అటువంటి వాడిని కూడా ఆడెవడో ఈడు పేరు నాని చూడండి. ఆడు మనిషా పశువో నాకు తెలీదు. హ్మ్. ప్రజలే నిర్ణయించాలి. ఆడెవడోనంట ఒక కుర్రగాడంట ఆడేదో పడిపోయాడంట ఈయనెళ్లి ఉద్ధరించేసాడంట, ఓదార్చేసాడంట అని జెప్తున్నాడు. ఏమనాలండి అటువంటి మనుషుల్ని? అంటే ఒక మంచి ఐడియాలజీ అసలాళ్ళలో లేదు. అదిలాగ ఈళ్ళ గురించి ఎంత చెండాలం చెప్పుకున్నా అది ఇంతకంటే చెండాలం తప్ప మంచెప్పుడు ఆళ్ళ నుంచి మనకు రాదు. సరే ఇక్కడ మనం యోగి ఆదిత్యనాథ్ గారు ప్రకారం గనక మన మన ప్రభుత్వాలు చేస్తే చాలా మంచిదవుద్ది. ఓకే. కానీ ఇక్కడ మనకి ఎవరో కొంతమంది విరసం నేతలు, కొంతమందేంటంటే ఒక అమాయకుడిని బలి తీసుకున్న ప్రభుత్వం అని మానవ చెప్పేత హక్కుల సంఘాలొస్తాయి బయటికి. మానవతావాదులు ఎక్కడా లేని మానవతావాదులు బయటకొచ్చేత్తారు. బయటికొచ్చేస్తారు. బయటకొచ్చేసి ప్రభుత్వాన్ని తప్పుబట్టడానికి చూస్తారు. కానీ అటువంటి ఎదవలను ముందు బొక్కలో ఏసి పక్కనెడితే గనక మంచిదండి. ఎందుకంటే మంచి చేసేటప్పుడు కొన్ని తప్పులు కూడా చేయాల్సొస్తది. ఇటువంటోళ్ళని తప్పు చేసైనా సరే పక్కనెట్టి, మంచి చేయటానికి కూటమి ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా ముందుకెళ్ళి దేశం
లేదా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎదవలనేవాడు ఒక్కడు కూడా కనపడకుండా చేస్తే, అంటే అటు దొంగలు గానీ, రౌడీయిజం చేసేవాళ్ళు గానీ, గూండాయిజం చేసేవాళ్ళు గానీ, దోపిడీలు, రేపులు చేసేవాళ్ళు గానీ, మొత్తం వాళ్ళని భూస్థాపితం చేస్తే మనకెలాగంటేనండి, ఏ సమయంలోనైనా సరే ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకరోజు ఒక ప్రయాణం 12 దాటితే ప్రయాణం చేయాలంటే ఇప్పటికే భయపడుతున్నాడు. మాకు సోషల్ మీడియాలో చూస్తే మీకు బీహార్ నుంచి వచ్చినోళ్ళు, బెంగాల్ నుంచి వచ్చినోళ్ళు తలుపులు కొట్టి, తాళాలు పగలగొట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో ప్రజల్ని ఇచ్చేస్తున్నారని మనం వింటున్నాం. ఆ! కారణం ఏంటి? అక్కడేంటంటే భయం లేదు. అదే మీరు అదే యూపీలో ఆ బీహార్ వోళ్ళెల్లో, వెస్ట్ బెంగాల్ వోళ్ళెళ్లి చేయగలరండి అలాగా? ఎందుకు చేయలేకపోతారు? అక్కడ దొరికాడా సచ్చాడాడు. ఓకే. ఇక్కడేంటంటే ఆ భయం ఇక్కడ ఇంకా కలగజేయలేకపోతున్నాం. అలా కలగజేస్తే గనక బీహారోడు మనకు రాడు, బెంగాలోడు రాడు, ఎవడో రాడు మనకి. వద్దురా బాబు అక్కడికెళ్ళామంటే మన కాలు చేయి తీసేస్తారు. మన బతికే పోద్ది మళ్ళీ తిరిగి ఇంటికొస్తామో కూడా మనకు తెలీదన్న భయం కలగజేస్తే గనక ప్రతి ఒక్కడు కూడా సామాన్యంగా ఉంటది. రాష్ట్రం బావుంటది. అయితే ఏపీ భవిష్యత్తులో క్రిస్టియన్ స్టేట్‌గా మారే అవకాశం ఉందా సార్? మారదండి. క్రిస్టియన్ స్టేట్‌గా మారే అవకాశం ఎలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు అలాగా. ఎందుకంటే ఆయన వాస్తవానికి రెడ్డి ఆయన పేరు. అవును. యాక్చువల్‌గా రెడ్డి అయినంత మాత్రాన అదొక రెడ్డి కాదు. ఇప్పుడు మనకి శివప్రసాద్ రెడ్డి అని తిరుపతి ఎంపీగా చేశారండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆహ్, సహచరుడు. ఫ్రెండ్ అనమాట. ఓకే. ఆయన యాక్చువల్‌గా ఎస్సీ. కానీ శివప్రసాద్ రెడ్డి. హుహు. మీకు అర్థమైందా? అలాగే ఆహ్, మనకి రఘువీరారెడ్డి. రఘువీరారెడ్డి కర్నూల్‌లోనే ఆదోనిలోనే ఆయన ఎంపీగా చేశారు. ఎమ్మెల్యేగా చేశారు. అవును. ఆయన కాపు. ఓకే. ఇలా చాలా మందికి చాలా విషయాలు తెలియని జగన్మోహన్ రెడ్డి అన్నంత మాత్రాన రెడ్డి అనేది ఆయన కులమేం కాదు. వేరే. సరే అది చెప్పడం కూడా అనవసరం గానీ, అది ఏదేమైనా సరే ఎవరో ఏ క్యాస్ట్‌కి, ఏ మతానికి దగ్గరవుతారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. మీకు అర్థమవుతుందండి? ఎవరు హ్మ్. క్రైస్తవ మతానికి ఎవరు దగ్గరవుతారు? యాక్చువల్‌గా అది మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. జనాలందరికీ తెలుసు. ఆ విధంగా వాళ్ళు కొంతమంది మనం ఊళ్ళల్లోనూ, రూరల్ ఏరియాలో కొన్ని గమనిస్తేనండి, మనకి క్రైస్తవులుంటారు గదా! ఆ ఆ! క్రైస్తవులేంటంటే, వాళ్ళు చంద్రబాబు నాయుడు కంటే జగన్ గారిని ఇష్టపడతాడు. ఎందుకంటే, మన క్రైస్తవుడు గాబట్టి. అతను రాజధానిని సంకనాకించేయనివ్వండి, పోలవరం ప్రాజెక్టు చేయనివ్వకండి, ఉద్యోగాలు ఇవ్వనివ్వకండి, ఓకే. దోచేయనివ్వండి, 1,00,00,000 దోచేయనివ్వండి, 15 నెలలు జైల్లో సావనివ్వండి, ఎలా చేసినా సరే, మన క్రైస్తవుడు మనోడు, మన మతస్థుడు. ఓకే. అంత దరిద్రమైన భావజాలంతో చాలామంది ప్రజలున్నారు. అటువంటి దరిద్రులున్నంత కాలం రాష్ట్రం ఏది బాగుపడదు. అందువల్ల ఏంటంటే, క్రైస్తవ రాష్ట్రంగా మారే అవకాశం ఉందంటే, మారనివ్వరండి. మారదు. ఎందుకంటే, అటు ప్రభుత్వాలు చేస్తాయా, చేయదా అనే దానికంటే హిందువుల్లో కూడా చాలా అవేర్‌నెస్ వచ్చేసినాయి. ఓకే. ఇప్పుడు మీ హిందువులో అవేర్‌నెస్ రాకపోతే గనక, మన రాష్ట్రాన్ని మనమే చంపుకున్నట్టు. ఎందుకంటే, హిందుత్వాన్ని చూస్తేనండి ఒక అన్నమయ్య కీర్తనలు లేదా ఈటిలతో పోల్చినా సరే చాలా ఎక్కువ. అంటే ఇక మతాలు కాంట్రోవర్సీ వద్దు. హుహు. సరే కాసేపు పక్కన పెడితే, అది ఆ భావజాలాన్ని దగ్గరగా ఉండటం వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిది మనకి అని ఆ క్రైస్తవులు అనుకుంటారేమో గానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వెంటే ఉంటారు. ఎందుకంటే సార్ హ్మ్. కొంతమంది ఈగో, పాగో ఎవరి జిల్లాలు మా జిల్లాలే హ్మ్. క్రిస్టియన్స్ జిల్లాలు అనేసి పాస్టర్స్ అనడం జరిగింది. అవునండి. దాని గురించి. లేదండి. ఎంతకంటే వాళ్ళు ఎలాగున్నారంటేనండి ఇప్పుడు వాళ్ళు కొంతమందొస్తారు. కొంతమందొచ్చి కొన్ని ప్రాంతాల్లో ఇతర మతస్థుల్ని ఆహ్, వాళ్ళ మతాల్లోకి తార్చడమే వాళ్ళ పని. ఓకే. తార్పుడుగాళ్ళంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది కరెక్ట్ మాటో కాదో తెలీదు గానీ, నేను అనొచ్చో అనకూడదో తార్పుడుగాళ్ళంటారు. తార్పుడుగాళ్ళనంటే అందరిని కాదండి. హ్మ్. నేను శుద్ధమైన క్రైస్తవులను మాత్రం నేనంటలే. ఓకే. ఎవరైతే ఇతర మతస్థుల్ని ఆళ్ళ క్రైస్తవ మతస్థులు మతంలోకి తార్చాలని చూస్తారో అటువంటి వాళ్ళే తార్పుడుగాళ్ళు. ఓకే. అటువంటి వాళ్ళు జేబులు కొట్టే ఎదవలు, డెకాయిట్ ఎదవలతో సమానం. హుహు. శుద్ధమైన నీకు యేసు ప్రభువే నీ దేవుడైతే గనక, నీ దేవుడిని ఆరాధించు, నీ దేవుడిని ప్రేమించు, నీ దేవుడిని ప్రార్థించు. అది నీకు భక్తి. అంతేగాని వేరే మతస్థుడొచ్చైతే, అతను డబ్బులేస్తాడు, అతని దశమ భాగం నీకొచ్చేస్తది. దానివల్ల నేను పెద్ద చర్చ్ కట్టేసుకోవచ్చనుకుంటే గనక, నీ అంత అధముడు వేరే వాడు లేడు. అంతే గదండీ! నీ మతం ఇప్పుడు సపోజు ఇంకో మాట చెప్తున్నాను. ఇప్పుడు
మన నాన్న మన నాన్నే. మన నాన్న మన నాన్నే. వేరే వాడిని మన నాన్న అనుకుంటే ఎలా ఉంటదండి? చాలా చండాలంగా ఉంటది గదా! అవును. అదే విధంగా మన హిందువులుగా పుట్టినప్పుడు హిందువులుగా ఉందాం. క్రైస్తవులుగా పుడితే క్రైస్తవులుగానే ఉందాం. తప్పులేదు. కానీ ఏంటంటే ఆడెవడో "అమ్మా నీకు నడవలేకపోతున్నావా? దేవుడిని నమ్ముకో" అని చెప్పావంటే నీ పుట్టుక మీద నీకే గౌరవం లేనట్టు లెక్క. మీకు అర్థమైందా నేనన్నమాట? ఇప్పుడు "అమ్మ ఎందుకమ్మా నువ్వింత బాధపడుతున్నావు? దేవుడిని నమ్ముకుంటే తగ్గిపోద్దని" తార్పుడుగాళ్ళు ఎంతోమందుంటారు. ప్రతి చోట ఉంటారు. ఆటోల్లో ఎళ్తూ ఉంటారు, బస్సుల్లో ఎళ్తూ ఉంటారు, బైబిల్ పట్టుకు తిరిగేత్తా ఉంటారు. వాళ్ళకేంటంటే వాళ్ళకొక ట్రైనింగ్ ఉంటదండి. "అమ్మ ఇదిగో నీకు 6,000 8,000 జీతం ఇస్తారు." జీతం ఇచ్చి ఏం చేస్తారంటే, "ఇదిగో మీరు ఒక 10 మందున్న చోట మీరు మొదలెట్టండి. మొదలెట్టినప్పుడు కొంతమంది మిమ్మల్ని ఆకర్షిస్తారు గదా! అప్పుడు వాళ్ళని "ఏమ్మా ఏం సమస్యొచ్చింది మీకు? మీ అబ్బాయికి ఉద్యోగం రావట్లేదా? మీ అబ్బాయికి ఉద్యోగం అది చదివినా గాని ఉద్యోగం రాలేదా? మొన్న మొన్న ఒకసారి మా ఇంట్లో అలాగే చేశాము. అలాగే చేస్తే వెంటనే పాస్టర్ గారు ఒకాయనొచ్చి ప్రార్థన జేశారు. ప్రార్థన చేయగానే మూడో రోజు అపాయింట్‌మెంట్ ఆర్డరొచ్చేసింది. ఓకే. అపాయింట్‌మెంట్ ఆర్డరొచ్చేసేటప్పటికి వెంటనే ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ బయటికిసిరేసి, వెంటనే చర్చికెళ్ళి ప్రార్థన చేసుకుంటం మొదలెట్టాడు. అంత గొప్ప దేవుడమ్మా మన దేవుడు అని చెప్పే ఎదవలు ఎంతోమందున్నారు. అటువంటి ఎదవలని నమ్మిని ఈళ్ళు ఆ మతంలోకెళ్లారంటే, ఈళ్ళ పుట్టుక మీద ఈళ్ళకి గౌరవం లేనోళ్ళ కింద లెక్క. పుట్టుక మీద గౌరవం లేదంటే తెలుసండి మీకు? హ్మ్. అంటే ఎవరికి పుట్టారో తెలియని వాళ్ళే, వాళ్ళ పుట్టుక మీద వాళ్ళకి గౌరవం ఉండదు. అటువంటి వాళ్ళు మాత్రమే వేరే మతంలోకి మారాలని చూస్తారు. ఓకే. అర్థమైందా నేను? వేరే మతంలోకి మారాడంటే ఎంత నీచంగా చెప్పానో చూడండి. అవును. ఇంతకంటే నీచంగా ఇంకెవడో చెప్పడు. వేరే మతంలోకి మారాడంటే వాడి మీద వాడికి గౌరవం లేనట్టు, వాడి పుట్టుక మీద వాడికి గౌరవం లేనట్టు. ఎందుకంటే నీ దేవుడినే నువ్వు తెలుసుకోలేనప్పుడు వేరే దేవుడిని ఎలా తెలుసుకుంటావయ్యా నువ్వు? ఎవడో చెప్పిన మాటలు వింటవేంటి? నీకు దేవుడేదో కనపడలేదు. నీకెన్నో సందర్భాల్లో నీకు సహాయం చేసుంటాడు. దేవుడంటే నీకెక్కడో ఫోటోల రూపంలో ఉండేవాడు కాదు. నీకు ఆపదొచ్చినప్పుడు నీ కూడా నడిపించేవాడే దేవుడు. అటువంటోడు నీకెన్నో సార్లు చేసుంటాడు. అది తెలుసుకోకుండా ఎవడో గొట్టంగాడు, ఎవడో సన్నాసిగాడు చెప్పి ఆ మతంలోకెళ్ళిపోయావంటే నీ బతుకెటువంటిదో కదా! అది. అందువల్ల ఏంటంటే, క్రైస్తవ రాష్ట్రంగా మారే అవకాశం ఉండదండి. ఇప్పుడు అంటే క్రైస్తవ మతం గురించొచ్చింది గాబట్టి ఇంకొక ప్రశ్న సార్. ఆ! ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర సీఎం హ్మ్. ఒక క్రైస్తవుడు హ్మ్. విజయ్. అవునండి. కానీ అతను ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్ ఒక చట్టం అయితే బలమైన చట్టం తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. హ్మ్. హిందూ దేవాలయాలలో హుండీలలో వచ్చేటటువంటి అమౌంట్‌ని హ్మ్. వేరే దానికి మళ్ళకుండా హ్మ్. ఓన్లీ హిందూ దేవాలయాల అభివృద్ధికే హ్మ్. ఆ అమౌంట్‌ని యూజ్ చేయాలి అనేసి ఒక చట్టం తెస్తా అని చెప్పడం జరిగింది. హ్మ్. దీనిపైన మీరేమంటారు? ఆయనకి యాక్చువల్‌గా ఇలాగే చేయగలిగితే గనకండి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ గారు. ఈ మాట ఎందుకంటున్నానంటే, యాక్చువల్‌గా మీరన్నారు ఒక మాట. ఆయన ఒక క్రైస్తవుడు అని. అవును. పేరు ప్రకారం మాత్రమే క్రైస్తవుడు. జోసెఫ్ విజయ్. అవును. ఏవండీ? కానీ వాళ్ళ తల్లిగారు ప్యూర్ బ్రాహ్మిన్. హిందూ. అవును. తండ్రి గారు క్రైస్తవుడు. అంటే ఎస్సీ క్రైస్తవుడిగా ఇదైనాను. హ్మ్. ఓకే. వాళ్ళిద్దరికి పుట్టిన విజయ్ గారు క్రైస్తవుడిగా ఆయన పేరుంది గాబట్టి అనుకుందాం కాసేపు. కానీ ఆయన చేతికి ఎర్రటి తాడుంటది. ఎక్కడికైనా ఎళ్ళే సందర్భంలో నుదుటన బొట్టుంటది. గుడ్. మీరు గమనించండి. అవును. ఆయన పూర్తిగా క్రైస్తవుడు అంటానికి మనకు లేదు. అలాగే పూర్తిగా హిందూ అని కాదు. అందరిని గౌరవించేది. మనకి ఇక్కడ మన రాష్ట్రంలోనండి కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఉన్నంత దరిద్రంగా వేరే ఎక్కడా ఉండవు. అంటే ఓకే. ఆంధ్రప్రదేశు, తెలంగాణ తెలంగాణ. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత కుల రాజకీయాలు, మత రాజకీయాలు తమిళనాడులో ఉండవు. ఓకే. మీకక్కడ 'షోబి పాల్‌రాజ్' అని ఒక డాన్స్ డైరెక్టర్ ఉన్నాడు. హుహు. 'షోబి పాల్‌రాజ్.' ఓకే. 'పాల్‌రాజ్' అంటే క్రైస్తవుడు. కానీ ఆయన నుదుటిన విభూదుంటది. హ్మ్. నుదుటిన విభూదుంటది. ఆళ్ళేంటంటే మతాలను కూడా చూసుకోరండి. ఒక దేవుడు ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నారు. 'అరుల్ విన్సెంట్' అని సినిమాటోగ్రాఫర్. హుహు. ఆయన క్రైస్తవుడు. ఓకే. కానీ ఎక్కడికన్నా వస్తే బొట్టు పెట్టుకుంటాడు. ఏదన్నా అమ్మవారి గుడి కనిపించిందనుకోండి, బొట్టు పెట్టుకుంటాడు. ప్రసాదం ఏమన్నా ఇచ్చినా ప్లస్ తింటారు. తీసుకుంటారు. ఓకే. మనకున్న గజ్జి వాళ్ళకుండదసలు. అది ఒక ఆహారం. ప్రసాదం అయినా సరే మనకు ప్రసాదం అంటే ఏంటండి? యాక్చువల్‌గా చాలా మందికి అర్థం తెలీదు. దేవుడి పేరు చెప్పి ఇచ్చారు కదా అనుకుంటారు. కానీ ఒకప్పుడు కొన్ని రోజుల్లో ఏంటంటే, తినటానికి కూడా తిండి లేని సందర్భాలున్న సమయాలుండేయండి. అప్పటికి కొంచెం అయినా సరే ప్రసాదం పెడితే ఆళ్ళకి కడుపుకి ఇదవుతది గదా అని. ఓకే. అదే రూపంలో అన్నసంతర్పణ చేసేవారు. అవును. ఏదో పండగ రూపంలో. ఏదో పండగ పేరు చెప్పి అన్నసంతర్పణ చేసేవారు. అన్నసంతర్పణలు ఎందుకొచ్చినియి అప్పుడు? ఇప్పుడైతే ఇప్పుడు గూడా చేస్తున్నారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. కానీ యాక్చువల్‌గా వచ్చిన అర్థం ఏంటంటే, ఆ సమయంలో ఎక్కువ కరువు కాటకాలతో ఉండేదండి.
ఒక 40, 50 ఏళ్ల క్రితం చాలా కరువుతూ ఉండేవారు ప్రతి ప్రాంతం గూడా. హ్మ్. అటువంటి కరువు ప్రాంతాల్లో ఎవరైనా గొప్పవాళ్ళు ఎవరన్నా అక్కడ అన్నసంతర్పణ చేస్తే గనక, ఆ పూటైనా సరే అందరూ అన్నం తింటారు గదా! అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే అన్నసంతర్పణ. ఇలాగ హిందుత్వంలో ఎన్నో మంచి విషయాలున్నాయి. చాలా చాలా మంచి విషయాలు. అది ఓకే. అన్నసంతర్పణ అంటే దేవుడి ప్రసాదం కాదు. అందరికి నలుగురికి అన్నం పెట్టే అన్నప్రసాదం. ప్రసాదం అన్నంత మాత్రాన దేవుడు కాదండి. నలుగురికి పెట్టడాన్ని దేవుడి రూపంలో పెడితే గనక భక్తితో తింటారని ఉద్దేశం. ఓకే. అయితే ఇక్కడ సీఎం విజయ్ గారు ఒక హిందూ దేవాలయాల్లో వచ్చిన ఆదాయాన్ని హిందువులకే ఖర్చు పెట్టాలని చెప్పడం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదేవిధంగా ఆయన క్రైస్తవుడో కాదనేటప్పటికి ఆయన చేతికి నేను ఉందని చెప్పాను. నుదుటిన బొట్టు పెట్టుకుంటారు ఏ సందర్భంలో వెళ్ళినా సరే. అలాగే ఆయన అధికారం వచ్చిన వెంటనే అమ్మవారి గుడి ఉంటే గనక సాష్టాంగ నమస్కారం చేశారు. సాష్టాంగ నమస్కారం చేశారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే. ఆ! మీరన్నట్టుగా విజయ్ క్రైస్తవుడే అయితే గనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రైస్తవుడే. ఎప్పుడు ఆయన గుడికెళ్ళి కనీసం చెప్పులు తేలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. అంటే ఒక్కడే అంటే భార్యాభర్తలు ఎళ్లి పట్టు వస్త్రాలు సమర్పించిన సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా. ఎప్పుడూ కూడా ఒంటరిగా ఒక్కడే ఎళ్లి పట్టు వస్త్రాలు సమర్పించకూడదండి. యాక్ ఆ! హిందూ దేవతలకు అలా చేయొద్దు. చేయకూడదు. ఎందుకంటే పెళ్ళాం చచ్చినోళ్ళ కింద లెక్కనమాట. ఇది తప్పుగా తీసుకోకండి. అవునవును. పెళ్ళాం చచ్చినోళ్ళు అయితే గనక పెట్టనివ్వరు. ఒకవేళ కూడా పెళ్ళాం రాలేదంటే గనక అటువంటోళ్ళు అసలు పెట్టకూడదు. ఉండి రాలేదంటే. అది మనం ఆయన ఎందుకు జేసాడో, ఆయన అధికారం ఉంది కాబట్టి చేయగలిగాడు. ఓకే. అంటే అది దానికి కర్మఫలమే 2024 ఎన్నికల్లో అంతే ఓటమనొచ్చా? అలా జరుగుతాయండి. ఓకే. అది ఎవరిని ఎక్కడ పెట్టాలో పెట్టేస్తారు. దేవుడు పెట్టేస్తాడు. మనం అంటే కొన్ని సందర్భాల్లో ఆహ్, చాలామంది అంటుంటారు. నీకు దేవుడు తగిన శిక్ష విధిస్తాడురా అంటారు. అవును. ఏడ్చాడులే గాడిద గుడ్డ అని కొంతమంది ఇగ్నోర్ చేస్తారు. కానీ హ్మ్. ఆడికి ఆ సమయంలో తెలీదు. తర్వాత ఏదో జరిగినప్పుడు తెలుస్తది. నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశానండి. ఆ చిన్న కథ కింద చెప్తున్నానది. ఎలాగంటే ఒక ఆహ్, ఒక తాగుబోతోళ్ళు. ఒక నలుగురు, ఐదుగురు తాగుబోతోళ్ళు. ఓకే. ఏం చేస్తారంటే ఆడికి తాగడానికి డబ్బులు కావాలి. హ్మ్. అందులో ఒకడు పెయింటర్ ఉంటాడు. రకరకాల కూలోళ్ళుంటారు. తాగుబోతోళ్ళు ఆహ్, ఒక రాయిని తీసుకొచ్చి దానికి పసుపు పూసేసి, పసుపు రంగు పెయింటేసేసి, ఎర్ర రంగుతో కళ్ళది పెట్టేసి, బొట్టు పెట్టేసి, అమ్మవారి దాని కింద. అక్కడ హుండీ పెట్టేసి, హ్మ్. ఇదిగో అమ్మవారు వెలిసారు. అందరూ రండి. అమ్మవారి ప్రసాదం స్వీకరించండి. అమ్మవారిని ఇక్కడ గుడి కడతాం అనేసి అలాగిలా చేసి మొత్తానికి హుండీలో డబ్బులేంచేసుకొని, ఆ డబ్బులన్నీ పోగైన తర్వాత మందు తాగడానికెళ్ళిపోతారు. చూసావారా? ఇక్కడ హిందువుల్ని ఎలా మోసం చేయొచ్చో, ఈ మోసపోయేవాళ్ళు ముందుంటార్రా హిందువులు. అనేసి ఆడు రకరకాలుగా అంటాడు. ఆ డబ్బులు తీసుకొని మందు తాగుదామని ఎళ్దాం అనుకుంటారు. ఆడికో ఫోనొస్తది. మీ అమ్మ చచ్చిపోయిందిరా అనేసి. మీకర్థమైందా? ఓకే. అలాగుంటది. ఈడికేంటంటే పర్యవసానం ముందు జనాలను మోసం చేసేసాననుకుంటాడు. హ్మ్. కానీ ఈడు కుక్క సావు చస్తాడన్న సంగతి ఈడికే తెలీదు. అవును. రేపన్న రోజు ఈడు కూడెట్టే తల్లే చనిపోయింది. ఇది ఒక షార్ట్ ఫిల్మ్‌గా తీశానండి. అలాగే ఓకే. ఏంటంటే పర్యవసానం కొంచెం లేట్ అవ్వచ్చు. హ్మ్. కానీ ఫలితం మాత్రం ఉంటది. ఇక్కడ చాలామందండి మళ్ళీ క్రైస్తవం గురించి మాట్లాడితే చాలామంది క్రైస్తవానికి కొంతమంది అంటే ఆ భావజాలంతో ఉన్నవాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే, క్రైస్తవంలో ఒక ఇదుంది. నువ్వు తప్పు చేశావంటే గనక దేవుడు క్షమిస్తాడంటారు క్రైస్తవంలో. అందువల్ల తప్పు చేసేవాళ్ళు అందరికెళ్ళిపోతారు. ప్రార్థన చేసుకుంటే తీరిపోద్దనుకుంటారు అనుకుంటారు. తప్పు చేశావా? నువ్వు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడమ్మా. నువ్వు ఎన్ని తప్పులైనా చెయి. ఆదివారం రోజొచ్చేయి దేవుడు క్షమిస్తాడంటారు. కానీ హిందుత్వంలో నువ్వు తప్పు చేశావా? ఫలితం అనుభవిస్తావు. అవును. నువ్వు ఫలితం అనుభవిస్తావని చెప్పడం వేరు. నిన్ను దేవుడు క్షమిస్తాడని చెప్పడం వేరు. అర్థమైందా మీకు? అలాగా ఇక్కడ విజయ్ గారి విషయం మళ్ళీ వస్తే గనక, ఆయన నిర్ణయాలు తీసుకోవటం, ఆయన అటు హిందువులకి ఎంత మంచి పనులు చేయాలో, ఎంత మంచిగా చూడాలో క్రైస్తవుల్ని అందరిని ఆయన హిందూ, క్రైస్తవుగా చూడట్లేదండి. ఒక ఆయన మనిషిగా చూస్తున్నాడు. ఆయన హిందువులకు సంబంధించిన దేవాలయాల్లో ఉంటే ఆ డబ్బునే వాళ్ళు ఖర్చు పెట్టాలని చెప్పడం ఇంకొక మంచి మాటయితే, ఇంకొక మంచి మాట ఏంటో చెప్పనండి. మొన్న ఒక జీవో విడుదల చేశారు. గవర్నమెంట్ ఆఫీసులకి తమిళనాడులో. గవర్నమెంట్ ఆఫీసులకి ఎవరైనా వస్తే గనక ఆళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. అవును. హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి. ఎవడండి మనకి ఇన్నేళ్ల పరిపాలనలో ఒక్కడు కూడా ఆ మాట అనటం నేను వినల. తెలుగు రాష్ట్రాల్లో ఘోరంగా ఉంది సార్ ఘోరం. పరిస్థితి. అంటే ఈ ఈ ఆఫీసర్ గాడు ఈ రిజర్వేషన్‌ల మీద గెలిసి ఉద్యోగాలు సంపాదించిన ఆఫీసర్ గాడు
అతను ముందు నుంచున్నవాడు ఒక పండితుడైనా సరే నిలబెట్టే మాట్లాడతాడు. నేనొకసారి ధవళేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు నేను చూపించేసుకున్నాను. నాకేదో జ్వరమనండి. పక్కన ఒక బల్లేశారు బెంచ్ బల్ల కింద. అతనికి టేబులుంది. దాని టేబుల్ ఎనకాల బెంచ్ బల్ల, డాక్టర్ ఆయన ముందు కూర్చునేలాగా. హ్మ్. నేను లెగ్గానే ఆయనొచ్చి కూర్చున్నాడు. "ఎవరు నువ్వు?" అన్నాడు. "ఎవరు నువ్వంటే" నేను నాకిలాగొచ్చింది. "ముందు నుంచో, ముందు నిలబడు, నిలబడి జెప్పు" అని అంటున్నాడు. హ్మ్. ఆడికెంత కొవ్వో చూడండి. అబ్బా! నేను చూసిన సన్నివేశం. నాకే కొట్టేయాలనిపించింది. హ్మ్. అహా! అంతే ఇటువంటి అసలు. ఎదవలు, అవును. ఇటువంటి అధములు ఆడెంత చదివితే ఎందుకండి? అంతే. ఆడెంత చదివి డాక్టరు ఉద్యోగం చేస్తే ఎందుకు? ఇది ధవళేశ్వరంలో జరిగిన సంఘటన, నా ముందు జరిగిన సంఘటన. నుంచో, ఓకే. ముందు నుంచో, నుంచోబెట్టాడు మనిషిని. అబ్బా! అటువంటి సన్నాసులు నేను చూశాను. అందువల్ల ఏంటంటే, నేను రెబెల్‌గానే ఉన్నట్టుంటది. సరే, ఈ పర్సనల్ విషయాలు కాసేపు పక్కన పెడితే, ఇక్కడ విజయ్ గారు ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసులకొస్తే గనక వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడినాను. అది ఎంత మంచి విషయం. అలా చాలా మంచి విషయాలు చేసుకుంటూ ఎళ్తున్నారు. ఫీజుల విషయంలో కూడా చాలా ఒక ఎక్సలెంట్ నిర్ణయం నిర్ధారించడం. తీసుకుంటారు. ఆ! నేనింత బిల్డింగ్ కట్టేసాను, ఏసీలు కట్టేసాను, నాకు 90,000 కాదు 3,00,000 తీసుకుంటానంటే కుదరదు. లేదు. 3,00,000లో నువ్వేం చేస్తావో అదే చెయ్యి. కానీ మంచి మంచి విద్యనందించు. అది రానున్న రోజుల్లో ఇంకా చాలా మంచి మార్పండి. ఇప్పుడు మీరు చూసారో ఒక్కసారైనా గమనించారో లేదో, అక్కడ ఆయనేదన్నా చేస్తుంటే ఒక్కడు మాట్లాడట్లేదు. అవును. అటు డీఎంకే, ఏఐడీఎంకే పెద్ద పార్టీలయ్యుండి కూడా నోరు నో మూసుకొనున్నారు. నో అవును. మాట్లాడట్లే. కారణం ఏంటి? ఏదైనా మంచి చేస్తే గనక మంచిని వాళ్ళు సమర్థిస్తారు. ఇప్పుడు ఏఐడీఎంకే చేస్తుందనుకోండి, డీఎంకే పార్టీ వ్యతిరేకించదు. కొన్ని ఆళ్ళ అసెంబ్లీలో కొన్ని తీర్మానాలు ఆళ్ళ పార్టీ కూడా మాట్లాడాలి గాబట్టి మాట్లాడతారు తప్ప, వ్యవస్థను వ్యతిరేకించరు. ఓకే. కానీ ఇక్కడ మనకి మొత్తం నాశనమే జేసేయాలని జూస్తారు. హ్మ్. ఇప్పుడు రాజధాని అమరావతి ఉంది. అమరావతిని నాశనం జేయాలని జూసాడు జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకేయలా. నాశనం చేయాలని చూసాడు. మనకెందుకు 3 రాజధానులని చెప్పాడు. ఆల్రెడీ ఉన్న రాష్ట్రాన్ని, ఉన్న అమరావతి రాజధానిని కొనసాగించడానికి ఆయనకి అభ్యంతరం ఏంటో నాకు అర్థం కాదు. మావిగన్నని ఎవడో తుగ్లక్ చెప్పిన మాటల్ని, తుగ్లక్ చేసే వ్యవహారాల్లాగా ఆయన వ్యవహారం ఉంది. అలాగేంటంటే అక్కడికి, ఇక్కడికి చాలా తేడా ఉందండి. ప్రజల మైండ్ సెట్ ఆళ్ళెంతో ఎదిగి ముందుకెళ్లారు. మీకిందాక అన్నాను చూసారా? ఇప్పుడు సపోజ్ ఆయన జోసెఫ్ విజయ్. అవును. జోసెఫ్ విజయ్. కానీ ఆయనకి చేతికి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే. ఎర్రటి కంకణంలాగా ఉంటది. తాడుంటది. అంటే అది హిందువు మాత్రమే కట్టుకునే తాడు. అవునా కదా! అవును. అలాగేంటంటే ఇప్పుడు నేను అలాగే గమనించినాళ్ళలో అమితాబ్ బచ్చన్ గారు. ఆయన పూర్తి హిందువే. కానీ పెద్ద పెద్దోళ్ళు ఇప్పుడు మనం కొంతమందిని చూస్తామండి. బొట్టు పెట్టుకోవడానికి కూడా ఆడోళ్ళు, మగోళ్ళంటే పోనీ ఓకే. మనకి కొన్ని సందర్భాల్లో పెట్టుకోలేం. కానీ ఆడోళ్ళు కూడా బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడే ఈ రోజుల్లో అది అంటే అందమైన బట్టలు కొనుక్కుంటారు. ఆళ్ళెంతో అందంగా కనపడాలని. కానీ ఇంత బొట్టు పెట్టుకుంటే ఎంత అందం వస్తదో ఆళ్ళకి తెలీదు. అది మర్చిపోతారు. మీరు గమనించారా ఎప్పుడన్నా ఎవరైనా? అవును. ఆ బొట్టు పెట్టుకుంటే ఆళ్ళ మొఖాలు చూడండి ఎంత కళకళలాడిపోతాయో. ఆ ఆ కళ ఆళ్ళకి తెలీదు. సరే ఇలాగా కొంచెం ప్రజలు కొంచెం ఏది మంచి, ఏది చెడు తెలుసుకొని ముందుకెళ్తే సమాజం ఎప్పుడో బావుంటదండి. మనం ఒకప్పుడు చూసాం ఎవరన్నా బొట్లేని ఆవిడొస్తే, పాపం భర్త చనిపోయి బొట్లేని ఆవిడొచ్చినా సరే ఎదురెళ్ళేవారు కాదు. లోనకెళ్ళిపోయేవారు. ఎవరన్నా నిండుగా బొట్టు పెట్టుకున్న స్త్రీ వస్తేనే బయటకొచ్చి పనులకెళ్ళేవారు. కారణం ఏంటి? ఆ నిండుదనం దాని అర్థం ఆళ్ళకి తెలుసు కాబట్టి. అవునా కదా! అలాగే ఏంటంటే, మనం ఇలా ఎన్ని మాట్లాడుకున్నా విజయ్ గారిని ఈ సందర్భంలో అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆయన రానున్న రోజుల్లో ఇంకా మంచి పేరు పొందుతాడండి. అసలొక్కళ్ళు మాట్లాడట్లేదు. నీట్‌గా, గౌరవంగా అంటే మొన్న ఈ మధ్య చూసాను నేను. ఆయన కా ఆయన కార్‌ని ఆయనే తోలుకుంటున్నాడు. అవును. దర్జాగా ఉండొచ్చు. ఎన్ని కాన్వాయ్ ఉన్నా సరే. ఆయన ఎవరన్నా ఆపితే ఆపి మరీ చెయ్యి ఊపి మరీ ఇదవుతున్నాడు. ఎవరండి అంత గొప్ప సీఎం? అంతే. అలాగా ఆయన భవిష్యత్తులో ఇంకా మంచి పేరు పొంది, నాకు ఇంకో విధంగా చెప్పాలంటే ఆహ్, యాక్టర్ విజయ్, సూపర్ స్టార్ 'దళపతి విజయ్' సీఎం అయ్యాడంటే నాకు ఇప్పటికి కూడా ఏదో లీలగానే ఉంది. కలగానే ఉంది. ఓకే. అయినా యమ్మ ఇన్ని గొప్ప సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అంటే నమ్మలేమా అన్నంత ఇదిగా ఉంది. కానీ నిజానికి ఆయన తమిళనాడు సీఎంగా ఎంతో హ్మ్, మంచి పేరు పొందుతున్నాడు చుట్టుపక్కల రాష్ట్రాలతో కూడా.
ఆ గొప్పతో ఆయన ఇంకా ముందుకెళ్ళాలండి. భవిష్యత్తులో తమిళనాడుని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దారంటంలో సందేహం లేదు. ఆయన మార్క్ అలా ఉంటది. ఓకే. థ్యాంక్ యూ థాంక్ యూ. సార్. థాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. థాంక్ యూ అండి. మా స్టూడియోకు మరొకసారి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు గదా! శ్రీనివాస్ సారు విశ్లేషణ రాజకీయ అంశాలపైన. మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పొందుపరచండి. ఆర్ఎల్ఆర్ టాపిక్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి, షేర్ జేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.